ఆఖరికి రాజకీయం ఎట్లా తయారైందంటే నలుగురు ఎమ్మెల్యేలు కలిసినా ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్నా 10 మంది ఒక్క కాడికి వచ్చినా పుట్ల కొద్ది పుకార్లు సరిపోను మసాలా వార్తలు. ఇక ఏరే పార్టీ లీడర్లు గిన కలిసిండ్రనుకో పక్క పార్టీ మారుతాడు చూడు అనే కాడికి వచ్చింది జమానా. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే నలుగురు మంత్రులు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ప్రజాభవన్ లా గూడు బుటాన నడిచింది. సిటీలో సీఎం లేని యాళ్ళ చూసి ఏదో ఒకటి చేయబోతున్నారని కొన్ని టీవీలల్లా పేపర్లల్లా సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొట్టే కదా. అంతా గలత్ ముచ్చట అనుకొచ్చిండు చిన్న సీఎం బట్టి సారు. పని లేనటువంటి వాళ్ళు పిచ్చి రాతలు రాస్తూ పిచ్చి భ్రమను సృష్టించడం కోసం మీడియాలో ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి ఎప్పుడు నిరంతరం నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఏ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ ఏరియా సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులుగా అక్కడ స్థానిక ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే మొన్న జెండా వందనం నాడు గవర్నర్ గారు దావత్ చూసుకొని నలుగురు మంత్రులు ఒకటే కాలరా ప్రజాభవన్ కు వచ్చి సీక్రెట్ మీటింగ్ పెట్టిరనే చర్చ నడిచింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ అమెరికాలో ఉన్నాడు కాబట్టి ఈ పనులు చిన్న సీఎం సార్ సగబెడుతుండట. మున్సిపల్ ఎలక్షన్లు, బొగ్గు టెండర్ల లొల్లి, మేడారం జాతర ఇట్లా ఎన్నో ఉన్నాయి. గవే మాట్లాడుకున్నామని బట్టి సార్ క్లారిటీ ఇచ్చిండు అన్నట్టు.